హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఎర్లీ మార్నింగ్. ఇది విలేజ్ నర్సీపట్నం దగ్గర. అప్పట్లో పెంకుటిల్లులు, కొబ్బరి చెట్లు. చూడండి, గోరింటాకు ఆషాఢం కదా, పెద్ద చెట్టు. ఇవి గోరింటాకు విత్తనాలు అన్నమాట. ఎండిపోతే ఇందులో మనకి సీడ్స్ ఉంటాయి. ఇది మా గోరింటాకు. ఇది సీతాఫలం చెట్టు. చూడండి, దీనికి చాలా కాయలు కాస్తాయి. ఇప్పుడు కూడా ఉన్నాయి మాట. అది మా మల్లె చెట్టు. ఇదంతా మా విలేజ్. చూడండి, అక్కడ స్కూలు, ప్రాథమిక పాఠశాల. అక్కడ పిల్లలు ఓన్లీ 5 మెంబర్సే ఉన్నారు ఇప్పుడు చదువుతున్నది. ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు అందరూ ఇప్పుడు. అయినా అక్కడ 5 ఉన్న ఒక టీచర్ ప్రజెంట్ ఉన్నారు. ఇది వే అన్నమాట. ఇలా వెళ్తే చూడండి, ఇలా వెళ్తే అక్కడ మా పొలాలు ఉంటాయి. ఇక్కడ వాళ్ళందరివి పొలాలు, వరి పొలాలు. అవన్నీ వరి పొలాలు అన్నమాట. కొండ అటు సైడ్ చెరువు ఉంటుంది, చేపల చెరువు. ఇదంతా పొలాలు. ఇదంతా మా విలేజ్. మామిడి తోట, మామిడి తోటలు, జీడి తోటలు, పొలాలు. చాలా బాగుంటుంది అటు సైడ్. ప్రజెంట్ వర్షాలు లేవు కదా, ప్రతి ఇంటి దగ్గర ఏదో ఒక చెట్టు తప్పనిసరిగా. అప్పుడు పెంకుటిల్లు, ఇప్పుడు అన్నీ మేడలు వచ్చాయి. అప్పుడు ఇంకా పెంకుటిల్లులు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. నిమ్మ చెట్టు, సీతాఫలం, జామ చెట్టు. తాటి చెట్లు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. మొన్న సమ్మర్లో మనకి తాటి ముంజలు వచ్చాయి కదా, ఇప్పుడు తాటి పళ్ళు అన్నమాట. అవి మనం పాత్రేస్తే నెక్స్ట్ వింటర్కి తేగలం. మేడ మీదకి వస్తే ఉదయమే చల్లగాలి. ఇదంతా బ్యూటిఫుల్ ప్లేస్. అటు సైడ్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ విలేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.